పదులు కాదు, వందలు కాదు, ఏకంగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇంకేముంది, జిల్లా రూపురేఖలే మారిపోతాయని ప్రజలంతా ఆశించారు. స్వయంగా సీఎం జగనే శంకుస్థాపన చేయడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతాయని అంతా భావించారు. తీరా 5 ఏళ్ల పదవీ కాలానంతా ఊకదంపుడు ఉపన్యాసాలతో పబ్బం గడిపేశారు. పనుల్లో కదలికైనా వచ్చిందా అంటే ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి. ఫిషింగ్ హార్బర్ మొదలుకుని ఆక్వా యూనివర్సిటీ, భూగర్భ డ్రైనేజీ వరకు పూర్తి చేస్తామని ఓదరకొట్టిన ప్రతి ఒక్క హామీ ఊసేమరిచారు. ఇంతకీ ఉమ్మడి గోదావరి జిల్లాకు జగనిచ్చిన హామీలేంటి? అవి ఎంతవరకు అమలయ్యాయో ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలోనూ, ముఖ్యమంత్రిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి జగన్ జిల్లాపై హామీల వర్షం కురిపించారు. 1-2 కాదు, ఏకంగా 4,000 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా శ్రీకారం చుట్టారు. వీటిలో ఒక్క నర్సాపురం నియోజకవర్గంలోని దాదాపు 3,300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం నర్సాపురం చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు జరుగుతున్న గొప్ప ప్రయత్నమని సీఎం జగన్ ఆర్భాటంగా చెప్పుకున్నా ఇప్పటికీ వాటికి అతిగతి లేకుండా పోయింది. ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, యువతకు ఆక్వా కల్చర్ పరిజ్ఞానముంటే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ అప్పట్లో చాలా గొప్పగా చెప్పారు. దీని నిర్మాణం కోసం లిఖితపూడి, సరిపల్లి గ్రామాల మధ్య 40 ఎకరాలు కేటాయించారు. 332 కోట్లతో నిర్మాణం చేయాల్సి ఉండగా మొదటి దశలో పరిపాలనా భవనం, విద్యార్థుల వసతి గృహాలు, వర్సిటీ నిర్మాణానికి 100 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు కనీసం ఇక్కడ పునాదుల దశ కూడా దాటలేదు. ఆక్వా విశ్వవిద్యాలయం నిర్మాణం అటకెక్కడంతో ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం లక్ష్మణేశ్వరంలోని తుపాను రక్షిత భవనంలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. నర్సాపురం పరిధి బియ్యపు తిప్పలో 150 ఎకరాల విస్తీర్ణంలో 429 కోట్ల 43 లక్షల రూపాయల అంచనాతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కోసం 2 ఏళ్ల క్రితం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. భారీ ప్లాట్ఫామ్స్, వేలం హాళ్లు, బోటు పార్కింగ్, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని అట్టహాసంగా ప్రకటించారు. ఇప్పటికే ఇక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదు. నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో పనుల్లో పురోగతి లేదు. ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తయితే అత్యంత సామర్థ్యం కలిగిన మోటారు బోట్లతో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లి వేట సాగించేందుకు వీలుండడంతో పాటు నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 6,000 మందికి లబ్ధి చేకూరేది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్ని కోనసీమతో అనుసంధానం చేసేందుకు 26 కోట్ల అంచనాతో వశిష్ఠ వారధి నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై రాజులలంక సమీపంలో వంతెనతో పాటు రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ వారధి నిర్మాణం పూర్తయితే చించినాడ వంతెన మీదుగా లేదా నర్సాపురం నుంచి పంటు మీదుగా వెళ్లకుండా సరాసరి సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు వెళ్లేందుకు తేలికవుతుంది. జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో 2 ఏళ్లు గడిచినా ఈ వారధి నిర్మాణం పట్టాలెక్కలేదు. గుత్తేదారుడు ముందుకు రాకపోవడంతో టెండర్ల దశలోనే నిలిచిపోయింది. సీఎం గారు చెప్పిన అన్ని కూడా బూటకాలు తప్ప ఆ ఆచరణలో మాత్రం కొనసాగట్లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నారు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏ విధమైనటువంటిది మూసుకోలేదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న డ్రైనేజ్ అంతా కూడా వేమి లీవ్ ఛానల్లో కలిసిపోతుంది. చాలా ప్రజలు అస్తవ్యస్తమై రోగాలు బారిన పడుతున్నారని, గోదావరి మీద బ్రిడ్జి కూడా బూటక మాటలు తప్ప అది కార్యరూపం దాల్తుందని మేము అనుకోవట్లేదు. అది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలక్షన్ ముందు ఆయన ఏదో నర్సాపురం వాసుల్ని ఏదో ఓట్ల కోసం తప్పించి ఏమి లేదని, మరి ఈరోజు 3,800 కోట్లు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో భారీగా ఇచ్చేసాం నర్సాపురానికి అన్నారు. మరి అవి శంకుస్థాపన చేశారు. ఒక్కడి కూడా ఈ రోజున మరి ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా నర్సాపురం ప్రజల్ని మభ్యపెట్టడానికి తప్పించి వైసీపీ పార్టీ వాళ్ళు చేసిందేం లేదు. 7-8 వాగ్దానాలు ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కటే కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీగా అటు ఇటు సెక్యూరిటీ పెట్టుకుని తీసుకురావడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ కూడా బట్టలు నొక్కడం కూడా జరిగింది. కానీ కార్యరూపంలోకి వచ్చేటప్పటికి ఒక్క పని కూడా కంప్లీట్ కాలేదనేసి మేము చెప్పగలం. మొగల్తూరు మండలంలోని చివరి ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 24 కోట్ల వ్యయంతో వియర్ ఛానల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మొగల్తూరు, పేరుపాలెం మధ్య ఏర్పాటు చేసే ఈ కాలువతో దాదాపు 2,000 ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. ఈ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. నర్సాపురం పరిధిలో స్లూయిజ్లు శిథిలావస్థకు చేరడంతో వరదల సమయంలో పొలాలు ముంపునకు గురై 1,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది.
దీని నివారణకు 9 కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గంలో కాజా, ఈస్ట్ కుక్కలేరు, ముస్కేపాలెం ప్రాంతాల్లో స్లూయిజ్ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు 3 సార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు ముందుకు రాకపోవడంతో స్లూయిజ్ల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. సముద్రపు నీరు కొల్లేరులో చేరకుండా నిరోధించి 5వ కాంటూరు వరకు మంచినీరు నిల్వ చేయడానికి ఉప్పుటేరుపై మోళ్లపర్రు పరిధిలో 188 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో రెగ్యులేటర్, వంతెన లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. 3 సార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు ముందుకు రాలేదు. రుస్తుం బాదలో 220 బార్, 132 బార్, 33 కేవీల సామర్థ్యమున్న విద్యుత్ ఉపకేంద్రం పనులు తలసేకరణ దశలోనే ఆగిపోయాయి. 26 ఎకరాలకు గాను 6.5 ఎకరాలే సేకరించడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. నరసాపురంలో ఉపకేంద్రం నుంచి సరఫరాలో హెచ్చుతగ్గులు, కోతలతో ప్రజలతో పాటు వరి, ఆక్వా రైతులు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉపకేంద్రం పూర్తయితే 4 మండలాలతో పాటు ఆక్వా వర్సిటీకి ఇక్కడి నుంచే విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉండేది. ఇక్కడికి నరసాపురం మంచినీటి పైప్ లైన్, విజయేశ్వరం నుంచి పైప్ లైన్ ఓ ప్రామిస్ చేశారు. అలాగే మనకి ఉప్పుటేరు మీద రెగ్యులేటర్ కడతామన్నారు. అలాగే నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ అన్నారు. అలాగే పోర్ట్ అన్నారు. కానీ ఈ రోజు వరకు ఒక్క వాగ్దానం కూడా పూర్తి అవ్వలేదు. కబుర్లు చెప్పడానికి, వాగ్దానాలు చేయడానికి సరిపోయారు, కానీ ఏ సమస్యని పరిష్కరించడానికి వీళ్ళు సరిపోలేదు. ఆయన వస్తున్నారని చెప్పి నరసాపురంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కొట్టేశారు. ఏయో ఒక 8 శిలాఫలకాలు వేశారు, బటన్ నొక్కి అవి ఓపెన్ చేశారు. ఏ కార్యక్రమం కూడా ఈ రోజు వరకు అది ముందడుగు వేయలేదు. ఇదిగో బీజేపీ చెప్పులో హార్బర్ కట్టేస్తున్నాం. హార్బర్ కాదు, మీ ఇక్కడ మినీ ఫోర్టే కట్టేస్తా అన్నారు. ఏమీ లేదు. వారు చేసి చెప్పినటువంటి 8 పథకాల్లో కూడా ఏ పథకం కూడా శిలాఫలకాల వరకు ఉంది. ఎక్కడో ఓ చోట మట్టి పూడుతున్నా అన్నారు, అంతే తప్ప ఇంకేమీ లేదు. నరసాపురంలో తేలికపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి ఇళ్లల్లోకి నీరొస్తోంది. దీంతో పట్టణంలోని 31 వార్డుల ప్రజలు వర్షాకాలంలో నరకం చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం 85 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ పనులకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. పాలకొల్లు పరిధిలోని దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మాణానికి 2021లో పరిపాలనా అనుమతులు రాగా 61 ఎకరాల భూమిని సేకరించారు. నిధుల సమస్యతో పునాదుల్లో మట్టి పోసేందుకు 2 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం పునాదుల్లో కాంక్రీటు నింపుతున్నారు. 475 కోట్ల అంచనా వ్యయం కాగా ఇప్పటికీ 30 కోట్ల పనులే పూర్తయ్యాయి. వైద్య కళాశాలలో ప్రవేశాలు, తరగతులు నిర్వహించాలంటే కళాశాలకు అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి ఉండాలి. జిల్లాలో అంత సామర్థ్యమున్న ఆసుపత్రులు లేవు. ఫలితంగా వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి పడకలు అనుసంధానం చేసి ప్రవేశాలు, తరగతులు నిర్వహించాలంటే ఏళ్లు పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురంలో 68 కోట్ల 85 లక్షల అంచనాతో పోలవరం కుడి కాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మార్చి 25 నాటికి ఏడాది పూర్తయినా ఇప్పటికీ స్థల సేకరణ చేయలేదు. టెండర్ల ప్రక్రియ ఊసేలేదు. దెందులూరు నియోజకవర్గంలోని దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందుతోంది. ఏటా శివారు ప్రాంతాలకు నీరందక పొలాలు నెర్రెలు తీస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినా ఇప్పటికీ అతిగతి లేదు. విజయరాయిలో 2 కోట్ల అంచనా వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో శిలాఫలకం, పిచ్చి మొక్కలు తప్ప నిర్మాణం ఊసేలేదు. అధికారంలోకి రాగానే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని 2019 ఎన్నికలకు ముందు నూజివీడు ప్రజా సంకల్ప యాత్రలో జగనిచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఈ పథకంతో ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల ప్రజలకు మేలు జరిగేది. తెదేపా పాలనలో పరుగులు పెట్టిన ప్రాజెక్టు పనులు వైకాపా హయాంలో పూర్తి చేసిన పాపాన పోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుత్తేదారులకు 143 కోట్లు, రైతులకు 50 కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు జగనిచ్చిన హామీల్లో కనీసం 10% కూడా అమలుకు నోచుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శిస్తున్నారు.